దేవుని కృపలో ఉన్న ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కాపుదల ఉందండి. ఎందుకంటే దేని గురించి భయపడక్కర్లేదు. సమస్తం ఎరిగిన వాడు సర్వాధికారి అయి ఉన్నాడు. దేవాస్తుతి నాయన ప్రభ, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహిమంతుడు అయిన ప్రభ, నైనా నజరేయుడు మీరున్నారు ప్రభ, ప్రధానమంత్రుడైన మీరున్నారు తండ్రి నా ప్రభ. నాయన అవును ప్రభ, లోకానికి సంబంధించి ప్రవేశ ప్రభు తండ్రి నాయన ప్రభ, ఏకైక దేవుడు మీరే ప్రభ, జీవమగల దేవుడు నా ప్రభును ప్రభ. నాయన అవును తండ్రి నా ప్రభు, మీరు మరణించి 3వ రోజు లేచి నా ప్రభు మా గురించి వచ్చిన దేవానికి వందనాలయ్యా. మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి నా ప్రభుని ప్రభ. నాయన నా ప్రభు నీ కృప నిరంతరము కుమ్మరించి నా ప్రభువును తండ్రి నా ప్రభ. నాయన అతి పరిశుద్ధ మందిరంలో నా తండ్రి నా ప్రభ, నీ కృప నా ప్రభ నిరంతరము కుమ్మరించి నా ప్రభ, నీ కుమార్తెకి ఇచ్చింది నా ప్రభ దర్శన వరము నా ప్రభువును ప్రభ, సాక్ష్యము నా ప్రభువును తండ్రి నా ప్రభ, నిత్యము మీరు ఆశీర్వదించి నాలో ఉండి నా ప్రభ. నాయన సిలువలో పక్కన మీరుండి నా ప్రభ, నా పక్కన కుడిపాస్తాన్ని నిలబడి నా ప్రభ, ప్రతి మాట కూడా నా ప్రభు తెలియపచ్చి నా ప్రభు ఏ బిడ్డ కూడా నశించిపోకూడదు, నాకు ఇష్టము లేదు అంటున్నావు తండ్రి నా ప్రభు. ప్రతి బిడ్డ కూడా నా ప్రభు నాయన నా ప్రభు సమస్తం కూడా ఈ సంవత్సరంలో నా ప్రభు నాయన నీ బిడ్డల లేడికలలో గొంతులేసుకుంటూ తిరగాలి తండ్రి నా ప్రభా. ఉంది తండ్రి నా ప్రభా, ఎంతో వ్యాధుల చోటు, శ్రమ చోటు, బాధల చోటు ఉన్నారు ప్రభా. సమస్తం అంతా అలా అరికాల దగ్గర తీసుకొచ్చి నా చితక తొక్కుతున్నావు తండ్రి నా ప్రభా. అవును తండ్రి నా ప్రభా, నాయన సమస్తము కూడా నా ప్రభా నాకు మధ్య మాట ఉచ్చరించి నేను నా బిడ్డలకు కార్యం జరిగిస్తాను నా ప్రభువును ప్రభా. విశ్వాసముగా నా బిడ్డలకు నా ప్రభువును నా ప్రభా. నాయన ప్రభు వీరేంద్ర మీరు మాట్లాడేలా దయచేసినందుకు నా ప్రభువును ప్రభా. నేను ఈ సువార్త నా ప్రభా గృహాలు కూడా మీరు పంపించి నా ప్రభా నాయన ప్రభు నశించిపోని బిడ్డలకి నా ప్రభా నాయన మాట ఉచ్చరించి నా కుమార్తె నేను కార్యం జరిగిస్తాను నా ప్రభా. ఆ బిడ్డలు నా ప్రభు గొప్ప సాక్షి బిడ్డగా నిలబెట్టి నా ప్రభా మా మధ్యని మీరుండి నా ప్రభా నాయన ప్రభు సాక్ష్యంలో నా ప్రభా పాలు పొందుకు నీలా దయచేసినందుకు నా ప్రభా నజరేయుడు మీరుండి నా ప్రభా. నీ పరిశుద్ధాత్మ నీ దోతలు ఇక్కడ కాపుదలు ఇచ్చినందుకు నా ప్రభా నజరేయుడు మీ నా ప్రభా మీరుండి నా ప్రభా ఇక్కడ కాపుదలు ఇచ్చినందుకు నా ప్రభా ఘనత మహిమ ఇదే ప్రభా నజరేయుని యేసు నామములో ప్రేమికులు వేడుకుంటున్నాం తండ్రి గారు. ఆమేన్ ఆమేన్. ఆ సాక్ష్యం అండి, నేను రోజున ఒక సాక్ష్యం చెప్పి ఉన్నాను తండ్రి. ఎందుకంటే దేవుడు మరుగు చేసి నా కుమార్తె నేను ఇచ్చిన సాక్ష్యము నువ్వు బయలుపరిచి కుమార్తె అని చెప్పి నా దేవుడు. ఎందుకంటే జీవగ్రంథం గొప్పది తండ్రి. ఎందుకంటే జీవగ్రంథంలో ఉన్న మాట ప్రతిదీ కూడా బతికిస్తుంది. ఎందుకంటే సమస్తం ఎరిగిన వాడు సర్వాధికారి ఉన్నాడండి. ఎందుకంటే మనం ఇప్పుడు మాత్రం దేవుని మర్చిపోకూడదు. ఎందుకంటే సమయంలో నేను వద్దు యేసు ప్రభు తండ్రి ఎందుకులే మనం వెళ్ళకూడదు అనేసి మన హృదయంలో అనుకుంటారు. ఎందుకంటే సమయంలోనే దేవుడికి కాపుదల ఉంటుందండి గొప్పగాను. ఎందుకంటే నా సాక్ష్యము దేవుడు మాట్లాడమన్నారు. దేవుడు ఈ మందిరం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తోత్రాలు. ఎందుకంటే అలాంటి దూతలు మన పక్కన ఉన్నప్పుడు మనకు భయం పడకూడదు, ఏ వ్యాధి వచ్చినా భయపడకూడదండి. అయినప్పటికీ ఒకరోజు దేవుడు జనవరి రేపు అనేటప్పటికీ నేను ఎంతో శ్రమల చోటి, బాధల చోటి సాక్ష్యం చెప్పాలంటే చాలా తలకిందగా ఉంటుంది. ఎందుకంటే చిన్న సాక్ష్యాల చోటే నేను ముగిస్తానండి. అయినప్పటికీ ఒకరోజు నేను ఎలా సువార్తకి వెళ్తా ఉండేటప్పటికి దేవుడు ఎలా పంపించేవారో తెలియదు. అలాగే ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేదాన్ని. అయితే నాకు కార్యం జరిగేది కాదు. ఎన్నో శ్రమల చోటు ఉండేదాన్ని. ఏంటి ప్రభా నా దూరంగా నువ్వు తీసుకెళ్తావు, ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నావు వాళ్ళందరూ కలిసి కొంతమంది గ్రహాలు ఏంటి ఇవిడి ఇంటింటికి వస్తుంది అనేసి అనుకుంటారేమో అనేసి వెళ్ళేదాన్ని. కానీ దేవుడు ఆత్మశుద్ధి నన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు. ప్రతి బిడ్డ కూడా కార్యం జరిగేదండి. అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత చాలా మా ఇంట్లో ఇబ్బంది కింద అయిపోయింది. ఏంటి ప్రభు అందరికీ కార్యాలు జరుగుతున్నాయి, నీకు ఇస్తాను, శాస్త్రమైంది ఇస్తాను, కుమార్తె శాస్త్రమైంది ఇస్తాను స్వరం పడింది. ఏంటి శాస్త్రమైంది? ఏమీ లేదు, మాకు శాస్త్రమైంది ఎక్కడ వస్తుంది, ఏమన్నా ఉన్నాయో శాస్త్రమైంది వస్తాయి అని నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. ఏదైనా స్వరమో ఆయన దర్శన వరమే నాకు ఇచ్చేటండి దేవుడు. ఎందుకంటే ఎన్నో రోజులు మోకరించి నేను ప్రార్థన చేసింది ఆయనకి నాకు తప్ప ఎవరికి తెలీదు. ఎందుకంటే ఒక కుమారుడి ద్వారా నేను మాకు ప్రార్థనలు నేర్పారు. ఇలాగమ్మా నువ్వు ఏ ఉపాసన చేసిన ఎవరికి తెలియకూడదు, ఎవరి చోటి చెప్పకూడదు అనేటప్పటికి ఒక రోజు నేను 50 రోజులు చేసేటప్పటికి చాలా వికారాలకు అయిపోయాను.
ఇందులో జనాలందరూ ఏంటి అలాగైపోతున్నావు, ఏంటి ఏ మందు తింటున్నావు, అంత సన్నం అయిపోయి అనేటప్పటికెళ్ళి నా మందు తింటే మీరు తట్టుకోలేరు అనేటప్పటికెళ్ళి 50 రోజులు కూడా ఆ వాటర్ తాగి నేను అలాగ ప్రార్థన చేసేటప్పటికి దేవుడు ఎన్నో కార్యాలు కలిసి జీవిస్తూ ఉంటే ప్రతి గృహాలు కూడా ప్రార్థన చేసేటప్పటికి ఒకరోజు అనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి నిన్నే స్తుతిస్తున్నాను కదా ప్రభా, నాకు ఏమీ లేకపోయినా ఇదిగో నా ఒంటి మీద వస్తువులు అమ్మేసి నేను చిన్న సన్నిధి గది కట్టుకున్నాను కదా గృహంలోను, అయితే నేను స్తుతిస్తున్నాను కదయ్యా, మీరే ఇదంతా నేర్పింది కదా ప్రభా, నేను అన్ని గ్రహాలు తీసేస్తాను కదా తండ్రి, నాలో ఇంక ఏమి లోపం ఉందో ప్రభా అనుకునేటప్పటికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పటికి అలాగే నేను ప్రతిరోజు ఎంత ఉండేది, ప్రతి క్షణం కూడా ఇంటికాడ కూర్చుండేదాన్ని కాదు. దేవుడి జీవగ్రంథంలో మాటలు పలుకుతూ ఉండేవారు, అన్ని మత్తే 5 కీర్తనలో అనేసి ఇలా చెప్పుతానే ఉండేవారు చెవులని. అది దేవుడికి పిచ్చిదాన్ని బైబిల్ ఇచ్చుకుని వెళ్ళిపోయి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అమ్మ బుజ్జి నాకు ఈ వాక్యం చదవాలి నాకు వాక్యం వినిపించి చెప్పవమ్మా, నాకు చదువు లేదు, దేవుడు మాట్లాడతారా నేను నీ చదువు నేను ఏదో గుర్తు చేయి, నీలోంచి నేను మాట్లాడతాను, ఆ వాక్యంలో మాట నీ కుమార్తె చదివింది అంటారు. ఏంటి చదువుతావేంటి, నా పిల్ల ఏం చదివింది, ఇదేంటి నేను సువార్తకి వెళ్ళాను, నా పిల్ల చదువుదో తెలియదు కదా ప్రభా అనేటప్పటికి ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రతి మధ్యాహ్నం సాయంత్రం అలా 3 పూటలు కూడా దేవుడు చూపించిందే ఈ జీవగ్రంథంలో చదువుకుంటాం, ఇందులో నాకు సమానంగా ఉంది ప్రభా అనేటప్పటికీ ఆ వాక్యాలు చూసి ఆత్మచోటి నువ్వు రావాలి ప్రభా, మీరు రావాలి ప్రభా, మీరు నాలో ఉండాలి ప్రభా, మీరు నాలో ఉండాలి ప్రభా నన్ను అడుగుతూ ఉండేటప్పటికీ దేవుడు దోతల చోటి నా చుట్టూరు కాపుతల మనుషులు వచ్చినట్టు తిరుగుతూ ఉండేవారు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటో దర్శనాలు చూపించేవారు. ఏంటి ఇలా దర్శనాలు చూపిస్తున్నారు, ఏంటి ఇలా వచ్చినాయని, ఏమండి లేకండి ఏంటి ఇలా చూపిస్తారంటే, అవును జరిగింది మనకు జరిగిద్ది అనేవారు. ఆయన కూడా పాపం చెప్పుకోకుండా అలా ఉండేవారు. ఇంట్లో గృహంలోనూ చాలా శ్రమలు చుట్టేటప్పటికి ఆ రోజుని నేను ఒక రోజు శుక్రవారం రోజు సువార్త ప్రకటిస్తాకి వెళ్ళేటప్పటికి నాకు అక్కడ కార్యాలు చూస్తే నెల వచ్చేటప్పటికి అందరూ కూడా చాలా కార్యాలు చెప్పిపోరండి. నువ్వు కార్యం జరిగిందమ్మా, నువ్వు అర్థం చేసేదేమమ్మా, నువ్వు కార్యం జరిగిందమ్మా అనేటప్పటికి అయినప్పటికి నేను వచ్చి బ్యాగ్ అలా విసిరేసేసి, బ్రహ్మ ఏంటి నేను నెల వచ్చేటప్పటికి నేను వడ్డీ కట్టాలి కదా, ఏంటి అందరికీ కార్యం జరిగిస్తున్నామైనా ఆ దూరంగా నువ్వు వెళ్ళి, అయితే నీ పరిశుద్ధాత్మ దూరంగా వెళ్ళి, ఎందుకంటే ఆ బిడ్డలందరూ బాగోవాలి, నాకు ఇప్పుడు కార్యం జరుగుతుంది బ్రహ్మ అనేటప్పటికి బ్యాగ్ కట్టిసిరేసేటప్పటికి నేను ఇప్పుడు వాక్యమే చూస్తానండి టీవీలోను. అయితే చేసేటప్పటికి ఏంటి శ్యామ్ కిషోర్ గారితో వస్తుందండి. ఆ శ్యామ్ కిషోర్ గారు అని కూడా మాకు తెలియదు అప్పుడు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు ఇలా కుర్చీలో కూర్చొనే చెప్తూ ఉంటే ఈయన ఎవరో కదా ఈయన అనుకుండేదాన్ని. అనేటప్పటికెళ్ళి నాకు ఇప్పుడు నుంచి వరంగల్ వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి అన్నట్టుగా దేవుడు చూపిస్తూ ఉండేవారండి. అది దేవుడి చిత్తంలోనండి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ సంఘంలోకి వెళ్ళాలో, ఎక్కడ నిజమైన భోజనం దొరికిద్దో మనకి తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు ఇష్టమైన భోజనానికి. అయితే అప్పుడు జీవగ్రంథంలోనే మన భోజనం అంటే ఇష్టమైన భోజనం జీవగ్రంథంలోనే ఉంటుందండి. మనం ఆహారం తింటాము 5 నిమిషాల్లో అరిగిపోద్ది, ఎందుకంటే ఇందులో ఉన్న వాక్యము మనకు అర్థమైతే అండి అది నెలంతా కాపుదల ఉంటుంది. అయినప్పటికీ ఇలాగ ఏడుస్తూ ఉండి నేను చేసేటప్పుడు శ్యామ్ కిషోర్ గారంట ఆయన మాట్లాడుతున్నారు, అమ్మా ఎందుకంటే ఒక పాప కూడా దొంగలు ఇచ్చేసింది కదంటే తాడు పట్టిపోయింది 5 కాసులు పెట్టి. అయితే ఇప్పటికి నేను దేవుడు కూడా మొరపెట్టుకోలేదు, ఎందుకంటే అన్నీ పోయినా ఇస్తారు మరి పంట ఆయన ఇష్టమైంది నాకు ఇస్తాడనేసి దేని మీద కూడా నేను ఆశ పెట్టుకోలేదు. జనాలందరూ చనిపోరు, మనిషి ఏంటి ఇంత బంగారం పోయినా పిచ్చేసాలేంటి, ఏంటి యశుప్రభు అంట పిచ్చేసాలేదు, పిచ్చదాళ్ళకి అయిపోతుంది ఏంటి, అసలు పూజలు చేసినప్పుడు ఎంత బాగుండేది, అసలు ఆ మనిషి ఎలా ఉండేది అనేసి ఇద్దరు అందరూ వెళ్ళిపోరండి. ఎందుకంటే నేను జీవము గల దేవుని పట్టుకున్నాను, ఎందుకంటే నాలో అన్ని ఉత్తరాలు ఇస్తూ ఉండేవారండి. అయినప్పటికీ నేను బ్యాగ్ అలా విసిరి పట్టుకునేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నారండి ఆయన ద్వారాగా, కుమార్తె తాడు పోగొట్టుకుని నువ్వు ఎడుతున్నావా, నీకు 16 తాళ్ళు ఇస్తాను నేను, కారులు పోనీయా. మా ఆయన గారికి అప్పుడు ఒంట్లో బాగోకపోతే కారు కూడా వదిలేస్తారండి, అవి కూడా నేను దేవుని మొరపెట్టలేదండి. ఆయనలో వచ్చేస్తారు, అమ్మా కారిపోయిందా, నీకు ఇంటి చుట్టూరు కారిస్తున్నాను చూడు, ఎందుకంటే సమయంలో చూడు నీకు ఏమి ఇస్తున్నానో చూడు అని చెప్పి టీవీలో విపరీతంగా నా గురించి మాట్లాడుతున్నారండి. అయినప్పుడు అబ్బా ఏంటి నా గురించి మాట్లాడుతున్నారేంటి, నా సమస్తము కూడాను శ్యామ్ కిషోర్ గారంట, శ్యామ్ కిషోర్ గారంట.
అయితే ఏంటి సమస్తం కూడా నా గురించి మాట్లాడుతున్నారు, ఈయన ఏంటి ఇలాగ కుర్చీలో కూర్చున్నారు. నా ఇంకొక ఉద్దేశం ఏంటంటే అండి, ఎందుకో అలా కూర్చుని మాట్లాడుతున్నారు ఏంటి అనేసి నాకు వచ్చేటప్పుడు అంతలో మా ఫ్రెండ్ వచ్చి ఈ మీద కొట్టి రాయలు, ఏంటి సేవకి వెళ్ళి వచ్చావా, నువ్వు గృహ దర్శనానికి వెళ్ళేవా, లేవు అని చెప్పి నేను ఏడ్ చేస్తున్నాను. ఏడ్చేటప్పుడు నువ్వు ఏడకు, నువ్వు ఏడద్దు, ఆ వాక్యం పెట్టుకున్నావు కదా, నేను అక్కడికే తీసుకెళ్తాను చూడలేదండి. హైదరాబాద్ నేను వెళ్ళనా, నువ్వు తీసుకెళ్తావా, నాకు చదువు వచ్చా, హైదరాబాద్లో మోసం అంటే అంతా కలిసి అయిపోయి నీది అప్పటికి కాదంటే ఇంకా అది ఏమో నాకు ఇష్టం ఉండలేదు. ఇంక దేవుడు లేడు అనిపించేస్తుంది. అయితే దేవుడు ఉన్నాడు. ఒక్కోసారి ప్రభువా నేను అంటున్నాను కానీ నన్ను శిక్షించి ప్రభువా నువ్వు లేవనుకోండి, దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. ఇలాగ అందరి గురించి ఒక్కొక్కరికి జాబులు లేని వాళ్ళకి, ఒంట్లో పోయిన వాళ్ళకి ప్రతి తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. అయితే నాకు 1 గంట నిద్ర పట్టేటప్పుడు దేవుడి స్వరం పరలోకంలోంచి నాకు దర్శనం దేవుడు చూపిస్తూ ఉంటారు. ఈ కుమార్తె వచ్చాను, ఏంటి నన్ను హైదరాబాద్ తీసుకెళ్తాం ఏంటి, ఏమీ లేదు, అన్నీ సమస్తం కూడా కుప్పకూలిపోయాను, నాకన్నది లేదు. హైదరాబాద్ తీసుకెళ్తాక ఎలాగా అనేటప్పుడు పొద్దు నేనే రిజర్వేషన్ చేయించి నేను తీసుకెళ్తాను. ఫస్ట్ ఆదివారం, జనవరి 1వ ఆదివారం నాడు తీసుకెళ్తే దేవుడు అన్నీ నీకు సంవత్సరంలో అన్నీ నీకు దేవుడు ఇచ్చేస్తాడమ్మని చెప్పి నాకు ఆదార్చి వెళ్ళేటప్పటికండి తెల్లవారును ఈ మాట టీవీలో నేను వినిపించుకునేటప్పుడు ప్రభువా నాకు ఏమిస్తున్నావు తండ్రి, ఏంటి 16 తాళ్ళు అన్నావు, ఆయన వస్తువులన్నీ పట్టిపోయారు దొంగలు వచ్చి, అయితే ఏంటి నాకేమిస్తున్నావు తండ్రి, ఇదిగో ఇస్తారని వెళ్తున్నాను అంటున్నావు, కారు కూడా వదిలేసాం ప్రభువా, ఇదిగో కార్లు కూడా లేవు, ఏమిస్తున్నావు తండ్రి అనేటప్పుడు తెల్లవారు ప్రార్థన 12:30 నా భర్త కిరాకి వెళ్ళి వచ్చినప్పటికి ఏంటి ఇంకా నిద్రపోలేదా అంటే ఏమోనండి తెలీదు, ఎవరో ఒక ఆయన శ్యామేశ్వర్ గారంట ఇదిగో టీవీలో మాట్లాడారు మన గురించే, సమస్తం మన గురించేనండి అనేటప్పటికి ఇంకా తెల్లవారు నిద్రపోకుండా స్తుతి చెల్లించుకుంటూ అలా ఉండేటప్పటికి అంటే తెల్లారి గట్లక నాకు దర్శనం వస్తుందమ్మా, అమ్మా నీ గృహం గడపకు వస్తువు వస్తుందమ్మా, ఒక వస్తువు వస్తుందమ్మా మాట్లాడారు. ఏంటి ప్రభా నాకే వస్తువు వస్తుంది తండ్రి, నాకే వస్తువు వస్తుంది ప్రభా, సమస్తం కూడా కుప్పకూలిపోయిన అందరూ మోసం చేశారు, ఏంటి తండ్రి నాకే వస్తువు వస్తుంది తండ్రి అనేటప్పటికండి 6 అయిపోయింది. నేను పాత్రలో 3 గంటలకు వచ్చినప్పుడు 6 అయిపోయింది. అడిగేటప్పటికండి పైపు నీళ్ళు పట్టుకుందామనేసి బయటకు వచ్చేటప్పటికి పైపు నీళ్ళు పట్టుకునేటప్పుడు 7:30 ట్రైన్కి వెళ్ళి పక్క మా బావగారు గృహం అమ్మేస్తే పక్క పోర్షన్లోకి అద్దెకొచ్చేటప్పటికి వాళ్ళ అక్కగా చెల్లెలు గారు అంటే హైదరాబాద్, శాంతిశ్వర్ గారు మంచిర్యాలకి వెళ్తుందంటండి. ఒకటండి ఎందుకంటే ఏ వస్తువు ఎవరి ద్వారా వస్తుందో, ఏ వస్తువు ఎలా జరిగిద్దో కానీ మనకు తెలియదు. కానీ ఎందుకంటే ఎవరు ఏ తప్పు చేసినా ఇది తప్పు అని మనం మాట్లాడకూడదండి. అయినప్పటికీ ఆ కుమార్తెని నీళ్ళు పట్టుకుని పైపు కాడ కాళ్ళు కట్టుకుంటుంది. ఎవరండి అనేటప్పుడు అలా అక్కొచ్చింది మా చెల్లిండి అనేటప్పుడు నేను శాంతిశ్వర్ గారు 6 గంటలకు పెట్టుకున్నానండి. అయినప్పటికీ ఆయన మాటలు వస్తున్నాయి. ఈవిడ ఆ మాట వినిపించుకుందండి. వినిపించినప్పుడు అమ్మా నువ్వు హైదరాబాద్ వస్తావా, చంద్రేశ్వర్ గారు చర్చికి వస్తావా అన్నాడు. అడిగితే శాంకేశ్వర్ గారు చర్చి ఎక్కడో నాకు తెలియదండి, ఎందుకో 3 రోజుల నుంచి నాకు పేరాపణ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించేస్తున్నాడు, ఏంటో తెలియదండి, ఏంటో కానీ నా ఒళ్ళంతా పులకరించేస్తుందండి, నేను ఎన్నో బాధలు శ్రమలు చుట్టున్నాను, ఏంటి దేవుడు నా గురించి ఏంటి ఇలా మాట్లాడారు, రాత్రి చావును కూడా వస్తువు వస్తుంది కుమార్తె అన్నారు, ఏంటో వస్తువు నాకు తెలీదు అనేటప్పటికి ఆ కుమార్తె చిత్తులేసి తైలం బాటలు ఇచ్చిందండి. తైలం బాటలు అయ్యి బాబా ప్రభా నేను వెళ్ళాలంటే 2,000 3,000 ఖర్చు అవుతాయి, అయితే అది వస్తువు అన్న ఇదే కదా అనేది కుమార్తె మీరు అక్కడ నుంచోండి అని గబగబా తీసుకొచ్చి ఆ వస్తువుకి 100 రూపాయలు ఇచ్చి బాటిల్ తీసుకుని నేను ఆ సన్నిధి గదిలో పెట్టానండి. పెట్టేదానికి ప్రభా రాత్రి చావుని మీరు మాట్లాడారు కదా ఒక వస్తువు వస్తుంది అనేసి, ఈ వస్తువు ఏంటి, ఇది తైలం కదా ప్రభా, అయితే నీ మందిరం కాడ నాకు గురించి పంపించావు కదా ప్రభా అని ఆ సన్నిధిలో పెట్టుకుని ప్రార్థన చేసుకుని ఏంటి దీన్ని ఎలా చేయాలి ప్రభా, మీరు కనపడిన చోటు మాట్లాడాలి అనేటప్పటికంటే అదే రీతిగా, ఎందుకంటే దేవుడు దిగిరాడండి, దేవుడు ఈ రూపంలో ఉంటాడో మనకి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున మోషే చోటి ఎలాగైతే మాట్లాడేన్నారు చెట్టు చోటు నుండి ఆ వెలిగే ఎదుగో దైవజనుల్లో ఉండి మనకు కనిపిస్తారు విశ్వాసంగా ఉంటే. ఎందుకంటే దేవుడే దిగి వస్తే ఎవరు ఉండవు, అందరం ఆడిపోతాం, ఎందుకంటే అంత తగ్గిన దేవుడు. అయినప్పటికండి
ఇలా బాటిల్ తీసి ఎత్తే ఆ రోజు రీతిర నాకు దర్శనం ఎలాగ వచ్చిందంటే పరిగెత్తికిన శ్యామేశ్వర తెల్ల తుండు నెత్తి మీద వేసుకుని మా గృహంలోకి వచ్చేసారండి. వచ్చేటప్పటికి నేను తైలం గురించి ప్రార్థన చేశాను. అయినప్పుడు వచ్చమ్మా, అమ్మా ఈ తేనెపొట్టు గృహంలో నువ్వు ఎలా ఉంటున్నావమ్మా, ఈ తేనెపొట్లు కుడతలేదమ్మా, నేను ఈ పుట్టినాక గాయపడిపోతే కానీ కుమార్తె వచ్చాయి నాకు కూడా వచ్చేనేసండి. నెత్తి మీద గుడ్డేసుకుని అలా మా గృహం కాడిచి రోడ్డంతా పరిగెత్తుకెళ్ళి ఒక బిల్డింగ్ కాడ ఆగారండి. అయితే అప్పటికి ఇదేంటి బ్రదరు, ఇదేంటి నాకు 3 రోజుల క్రితం కనిపించారు. నిజంగా చెప్పేస్తానండి, 3 రోజుల క్రితం కనిపించారు కదండి మీరు, నన్నేంటి ఇలా లాక్కొచ్చేసారంటే, అయ్యో బాబా ఒక్క శనం కూడా గృహంలో ఉండలేమమ్మా, నువ్వు ఎలా ఉంటున్నావు అని బయటకు తీసుకొచ్చేసి, ఇదిగో ఈ పీసే ఈ గృహంలోనే నువ్వు ఉంటావు నువ్వు అని అద్దుకున్న గృహం నాకు చూపించారు. అయినప్పటికి ఏంటంటే ఏంటి ప్రభా బెదరు శాంతేశ్వర్ గారు, మరి ఏంటంటే మరి ఈ బాటిల్ ఏంటంటే, అమ్మ ఈ తైలం ఏం చేస్తామంటే బకెట్ నిండా నీళ్ళు పోసుకుని ఈ తైలం పోసి గృహం అంతా కొట్టేయమ్మా, గృహం అంతా కడిగేసుకోమ్మా, ఎక్కడ తేనె పొట్టున్నా అక్కడ కాలిపోతుంది, మసి అయిపోతుంది, నీ దరిబారు రాదు కుమార్తె అనేవారు అనేటప్పటికండి. ఏంటి ఇలా వచ్చింది అనేసేటప్పటికి నాకు దర్శనం తెల్లారేటప్పటికి తెలిపిందండి. అదే 3 గంటలకు లేచి ఆయన్ని ఏంటి ఎలాగండి ఏంటి శ్యామేశ్వర్ గారు బెదరొచ్చారండి, ఎలా మాట్లాడారండి అనేటప్పటికి అవును దేవుడే ఆయన రూపంలో వచ్చారు మన గృహం కాడికి. అయితే బాడల గురించి ప్రార్థన చేసావు కదా, అదే తైలం నువ్వు ఇంటి చుట్టూరు కట్టాను 6 గంటలు వేసి నేను మొత్తం గృహం అంతా కడిగేసానండి తైలం పోసి. పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ దేవుడు నేలలో వచ్చి నాకు స్తుతి అంటే గృహం అంతా స్తుతి చెల్లిస్తున్నాడండి. అయినప్పటికి ఏంటి స్తుతి అన్నారు, అదే నాలోంచి స్తుతి చెల్లించేస్తున్నారు ఏంటి అనేటప్పటికి అందరూ ఏమన్నారు, అమ్మకంటే చూస్తున్నారు, ఏంటి అంత మామూలు 24 గంటలు ఏంటి అవి స్తుతి అంటే ఏంటి, అసలు 24 గంటలు అలా మాట్లాడేదేటండి, ఏంటి మొహం చూసి మీరు అలా మాట్లాడుతున్నారు, అయితే దేవుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఎవరిని సరుగుతలేదు అనేటప్పటికండి నా నోటి ద్వారా అలాగా 6 సంవత్సరాలు దేవుని స్తుతిస్తానే ఉన్నారు. అయినప్పటికీ కడిగేసి చేసేటప్పటికండి నేను ఆ రోజు ప్రార్థన చేసుకుంటే తెల్లారి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. అయినప్పటికీ నా ఫ్రెండ్ వచ్చి అమ్మ నీకు కూడా నేను టికెట్ రిజర్వేషన్ చేశాను, రాహిళ్ళు రా అంటే మా ఆయన గారు వద్దు బాబాయ్ నువ్వు హైదరాబాద్ వెళ్ళొద్దు నువ్వు చదువుకోలేదు, ఏ వాళ్ళకి వెళ్ళిపోతావో నువ్వు వెళ్ళొద్దు అని అనేటప్పటికి ఏం కాదులేండి దేవుడు గొప్ప దేవుడు. ఇదప్పటికండి నేను ప్రయాణం వెళ్ళి శనివారం పొద్దుటేనండి. అయితే వాళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళకి హైదరాబాద్ ఇల్లు ఉందండి, అనిల్ గారు మంత్రులు గారు ఇదప్పటికండి వాళ్ళు హైదరాబాద్ శాంతేశ్వర్ గారు మందిరానికి వెళ్తారండి. వాళ్ళు అప్పుడు వేసినామలో దేవుడు తీర్చేసని ఎప్పుడు తీరిపోతే అని నాకు సహోదరి దాన్ని తీసుకెళ్ళింది. ఎందుకంటే విశ్వాసం అండి, ఒక బిడ్డ బాగుందంటే ఇతర బిడ్డ కూడా బాగోవాలని మనం చూడాలండి. ఎందుకంటే మనం బాగుందని మనం ఎప్పుడు చూడకూడదండి, ఆపదలోనే ఎందుకంటే మాట సహాయము చేయాలండి. అయినప్పటికీ ఆయన అన్నాడు దానికి నా మెల్ల ఉన్నది 5 కాసు తాడు పట్టిపోయారు, ఎలా నేను గోల్డ్ వేసుకుని కదా దూరం వెళ్తున్నాను కదా అని మా పాప చైన్ ఇచ్చిందండి, అది వేసుకుని నేను వెళ్ళాను. ఎందుకంటే అండి ఇది ఈ మాట కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక సాక్ష్యం చెప్తున్నానండి. అయినప్పటికి వేసుకుని వెళ్ళేటప్పటికంటే నేను ఆ రోజు శనివారం 9 అయిపోతే ఇంటికి వెళ్ళిపోయామంటే బుద్ధికి వెళ్ళిపోతాం రాజీలు, ఎందుకంటే పెద్దలు ఫేస్ ఎదురకుండా చూడాలి అనేటప్పటికంటే ఆయన వేరే మేము అదిగిది గంట చాలా రోజులు అవుతుందండి ఆ స్థానంలోకి వెళ్ళండి. అయితే మారిపోవాలి వేరే దిక్కు మారిపోవాలి అనేటప్పటికంటే 4 నెలలు 3 నెలలు వెళ్ళామండి. ఆయన అక్కడ చెప్పేటప్పటికి వేరే దిక్కు మార్చేస్తామన్నారండి. అయితే అప్పుడు ఆదివారం రోజుని వెళ్ళి 6:30కి అలాగా అక్కడ కూర్చుందేవాడు, ఆయన 11 గంటలకు వచ్చారు. విపరీతమైన అక్కడ హాల్ ఉన్నాయి, మొత్తం స్థలాలన్నింటిలోనూ ఇంకా అంత పందిలేసి ఇంత జనమా అనేటప్పటికి దోపడుగా ఎసయ్యా ఈ జనాన్ని చూసేటప్పటికి దేవుడు ప్రభా అందరిలో ఉండి కూడా నువ్వు కార్యం జరిగిస్తావు కదా అని బిడ్డలో వచ్చి ఉన్నారు, ఎంతో వ్యాధి చోటి బాధలు చోటి అనేటప్పటికెళ్ళి శుద్ధించుకుంటా వెళ్ళేటప్పటికెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు 11 గంటలకు శ్యామేశ్వర్ గారు వచ్చారు తీర్చి మీదకంటే సరిగ్గా మొహం కనపడేలాగానండి నాకు ఆ పేసి దొరికిందేటప్పుడు. అయితే దేవుడు మాట్లాడుతున్నారండి ఆయన చూపి కుమార్తె ధైర్యంగా ఉండదు,
రా 3 రోజుల క్రితం నాకు ఇచ్చిన మాటే మళ్ళీ వాక్యంలో చెప్తున్నారు. ఇదిగో తాడు పోగొట్టుకుని వచ్చేవా, నీకు 16 తాళ్ళు ఇస్తాను, ఇంటి చుట్టూరు కార్లు ఇస్తాను, చూడు కుమార్తె విశ్వాసం పోవచ్చు, విశ్వాసం మాట లేదు పట్టుకెళ్ళు అనేటప్పటికి ఏంటి ఇలా మాట్లాడుతున్నారో అనేటప్పటికి వాక్యంలో నాకు నిజమైన భోజనం జీవ గ్రంథంలో మాటే రావాలి నాకు. ఎందుకంటే చదువు లేకపోయినా నాకు దేవుడి ఇందులో ఉండి నాకు బయలుపరుస్తామంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే కీర్తన 125 వచ్చాయి నువ్వు చదువు కుమార్తె అన్నారు. అయితే దేవుని ఆలోచన బయలుపరుతున్నా కుమార్తె చదివిద్దండి. నిజమైన భోజనం నా గృహంలో ఉంటుందని నాకు తెలియదండి. అయినప్పటికీ నేను ఇల్లు ఇలా కూర్చొని మాట్లాడేటప్పుడు వాక్యంలో మాట్లాడుతున్నారు. అబ్బా ప్రభ నువ్వు చాలా గొప్పవాడు తండ్రి, నన్ను ఇక్కడ తీసుకొచ్చావంటే నీకు వందనాలు తండ్రి. ఈ కుమారుడిని నువ్వు ఎంచుకున్నావు, ఏర్పరచుకున్నావు, నోటి నిండా ఆశీర్వాదమే తండ్రి అనేసి నేను ప్రార్థన చేసుకునేటప్పటికి ఆయన మాటలు చూసి నాకు విపరీతమైన పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది నాలోంచి. అయినప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇదిగో కొరేక అభిషేకం, ఈరోజు కొరేక అభిషేకం చేస్తున్నాం. అయినప్పటికీ సాతాను మరణించి కిందకి కాళ్ళ కింద వేసి తొక్కేసిన ఫోటోలు, ఈ ఫోటోలు అండి చిన్న ఫోటోలు అండి మాకు ఇచ్చి తీసుకోండి, మీ గృహాల్లో ఎటువంటిది ఉండ సాతాను చిన్నగా కొట్టేస్తుంది అనేటప్పుడు దేవుడు మాట్లాడేటప్పటికి అక్కడ గబ్బా వెళ్ళేటప్పటికి ఆ ఫోటో దొరికింది. కొంతమందికి దొరకలేదండి అప్పుడు. అయితే మాకు ఆ ఫోటో ఈ ఫోటో దొరకగానే మేము తెచ్చుకున్నాం. తెచ్చుకునేటప్పటికి ఏంటి కూర్చున్నాం. మళ్ళా దేవుడు మాట్లాడుతున్నారు, సాక్ష్యాలు మళ్ళీ కానుకలు అనేటప్పటికి వస్తువులు, అప్పుడు వస్తువులు వేసారండి. వస్తువులు వేస్తేనే మళ్ళీ నెల వచ్చినప్పుడు ఇలా సాక్ష్యం ఇలాగా మాకు ఫస్ట్ కూడా జీతం వేసేస్తే పెద్ద జాబ్ వచ్చింది, ఇంకో ఇలాగ 6 వేసాము, ఇవన్నీ చాలా చెప్పేస్తారు. అవి బాబు ఏంటి ఈ డబ్బాలేంటి, బియ్యం డబ్బాలేంటి పెట్టారు, ఈ వస్తువులు ఏంటి, ఈ ధనం ఏంటి అనేటప్పుడు ప్రభా నేను ఒక భిక్షలాగా వచ్చేది నేను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. అయితే నువ్వు నీ కుమారుల్లో ఉండి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చినట్టు నీకు వందనాలు ప్రభా, నీకు శాస్త్రమైన కానికేసుకుంటాను. నా దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే గుప్పళ్ళు వేసినప్పుడు ఎవరికి తెలియకుండా ఏమన్నావు తండ్రి, నా దగ్గర ఏమీ లేదు, నేను ఈ అప్పు తీసుకొచ్చి నేను ఈ డబ్బులు తీసుకొచ్చాను, అప్పు డబ్బులు వేయకూడదు, నా దగ్గర ఏ వస్తువు లేదు తండ్రి అనేటప్పటికి బాగా నేను ఇంకా దేవుళ్ళు ఉండిపోయి ఏముందో ఏమి లేదో చూసుకునేదాన్ని కదండి. మొత్తం సమస్తం కూడా అలా పాడైపోయామండి. అయినప్పటికి ఇలాగ అనుకునేటప్పుడు చెవుతులు ఉన్నాయండి. అవి గబగబా తీసేసి నేను కానుకల డబ్బాలు వేస్తున్నాను. వేసేటప్పుడు మా పక్కనే మా ఫ్రెండ్ అలా అన్నారమ్మా ఏంటమ్మా ఏంటి అసలు నీకు పరిస్థితి చూస్తే బాగాలండి అన్న, నాకే 5 కాసులు తాడేది తిప్పేది కదా, ఇదెంత నాకు 3 గ్రాములు వస్తువు దేవుడు ఇస్తే ఇస్తారని పంట, ఇది కూడా చూద్దాంలే, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఇది కూడా సాక్ష్యం నేను చూస్తానని తిరిగి చూడకుండా నేను వచ్చేస్తే 9 గంటల ట్రైన్ ఎక్కితే తెల్లారితే సోమవారం అండి. ట్రైన్ దగ్గరికి వచ్చి మా ఆయన గారు తీసుకొచ్చారండి. తీసుకొచ్చినట్టు మా పాప మా పెద్ద పాప అండి. ఎందుకంటే శ్రమల్లోనూ దేవుడు, ఎందుకంటే మనం విస్తారంగా వేసింది ఎవరికి చెప్పకూడదు కాబట్టి ఇదేంటి అమ్మా అంత దూరం వెళ్ళేవమ్మా నువ్వు, అయితే ఏంటమ్మా చెవులు ఏమిటమ్మా అని అడిగింది. అయితే అమ్మ చెవిలి సేలు ఊడిపోయి మా ఆంటీ దగ్గర ఉన్నాయి, సేలు ఊడిపోయినాయి అమ్మన్నా. అయితే ఎప్పటికి నేను వేసి వచ్చిన తర్వాత నాకు కూడా వచ్చిన వాళ్ళు అన్నారు, ఏంటి నీ మొఖమేంటి ఇలా వెలిగిపోతుంది, నీ మొఖమేంటి రాజీలు ఇలా వెలిగిపోతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మొక్క కాంతలు నా మొక్క కాంతల మీద కుమ్మరించినప్పుడు ఆయనలో నాకున్నప్పుడు నాకు ఏది కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే సమయంలో దేవుడు ఇస్తాడు. నేను చిన్నది వేసాను, మళ్ళా నెలొచ్చితే నేను పెద్దదే పెట్టుకుని వస్తానమ్మా మంచిగా, ఎందుకంటే విశ్వాసంగా ఉండాలి అనేటప్పటికీ అమ్మను నీ విశ్వాసమే గొప్ప కార్యం జరిగింది, నువ్వు నిలబడినట్టు ఎవరు నిలబడలేదు అనేటప్పటికి నేను ఆ విశ్వాసం చుట్టే నాకు ఇచ్చిన భాగ్యం నేను ఇప్పుడైతే నేను ఈ ఫోటో కొనుక్కుని వచ్చానో నేను ఆ రోజు కాడించి నేను గృహం కాడికి వచ్చాను. మా పాప ఇలాగా అనేటప్పటికి అమ్మలాగంటే అమ్మ అలా కదమ్మా నువ్వు అబద్ధం ఆడవు కదమ్మా, నన్ను ఇంటి చెయ్యి పెట్టమ్మా, నువ్వు మంజలాంటి దగ్గర ఇంటికి వెళ్తావమ్మా, నువ్వు పెడ దగ్గర ఇంటికి వెళ్తావమ్మా అంటే అమ్మేసావమ్మా డబ్బులు సరిపోయి అంటే కొత్త కదండి హైదరాబాద్ మాకు తెలియదు అనేటప్పుడు అమ్మలేదమ్మా దేవుడి దగ్గర దాసానమ్మా అనేటప్పుడు అమ్మయ్య అమ్మ పర్వాలేదమ్మా దేవుడి దగ్గర మనకి ఇప్పుడు ఇస్తాడమ్మా అనేటప్పటికి అయినప్పటికీ ఆ రోజు అంతా సామాన్యుడు పరిశుద్ధాత్మ ఇంట్లోనే ఆత్మ కుమ్మరించేసేవారు పాపాళ్ళకి మాకు అందరికీ కూడా ఆ గృహంలో ఉండి ఆ సన్నిధి గదిలో ఉండి
ఇదప్పటికి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడుకోరో తెలియదు కానీ అయినప్పటికి సోమవారం అడిగండి, మళ్ళా సోమవారం వచ్చేటప్పటికి దేవుడు చూడండి. ఎందుకంటే గుప్పులు ఇప్పేటప్పటికి ఎవరికి తెలియకూడదని మనం వేసి కానుకండి. ఎందుకంటే జనాలను చూసి వేస్తారండి. ఎందుకంటే జనమే చూస్తారు కానీ తప్ప దేవుడు చూడటం. కానుక డబ్బాలు ఏ ఒక్క రూపాయి వేసినా కానీ ఆ తండ్రి చూస్తాడు. అమ్మ నా కుమార్తె, అవును ఏమీ లేదు, ఇదిగో నా కుమార్తెకి నేను ఇస్తాను అనేటప్పటికి ఆ మాట ఇస్తే సరిపోదండి, దేవుడు స్థారమైన పంట. ఆ రోజు కానీ దర్శనాలు ఎలా చెప్పించుకోరండి. నాకు ఇలాగ వేసి ఇచ్చిన తర్వాత వారం తిరగగానే డోక్రా డబ్బులని వచ్చిందండి. నేను ఆ వస్తువు కూడా డోక్రా డబ్బుల ద్వారానే నేను కొనలేను. ఎందుకంటే సొంతమైన డబ్బు, ఇష్టమైన డబ్బు, కష్టార్జితంలో దేవుడికి వెయ్యాలండి. అయినప్పటికి ఇలా వేసి వచ్చేటప్పటికి నాకు వారానికి నేను వేసింది 3 గ్రాములే, నాకు దేవుడు ఇచ్చింది 6 గ్రాముల చెవులు ఇచ్చారు. అయినప్పటికి చూడు దేవుడు ఏ రకంగా ఇచ్చాడంటే ఆయన ఒక కాంతాన్ని మనకు పెట్టినప్పుడు మనకు పెళ్ళి ఏంటి అనేటప్పటికి ఇంకా నాకు మెళ్ళు ఓలుగొళ్ళు కానీ ఏది పడింది కదా. అయితే ఏం చేయాలి ప్రభా, మళ్ళీ నెల వచ్చేటప్పుడు నాకు మళ్ళీ ఏమిస్తావో, ఈ వారానికి నాకు ఈ వస్తువు ఇచ్చేది తండ్రి అనేటప్పటికి మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. అలాగే చిన్న నలకోసం లాంటివి చేయించుకుని అలాగే వేసుకుని వెళ్ళిపోతూ ఉండేదాన్ని, ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, ఊరు వెళ్ళేదాన్ని, పల్లి వెళ్ళేదాన్ని, పట్నం వెళ్ళేదాన్ని నేను. ఎందుకంటే సువార్త వెళ్ళి నేను సేవకులకు అప్పు చెప్పాను. నేను జనాలందరినీ తీసుకొచ్చి అలా ప్రార్థన చేస్తూ ఉండేటప్పటికి మళ్ళా నెల వెళ్ళేటప్పటికి దేవుడు అనేటప్పుడు ప్రభా నాకు 12 వారాలు వచ్చేటప్పటికి, నాకు 12 నెలలు వచ్చేటప్పటికి కారు జరిగిస్తానన్నావు కదా తండ్రి, ఇదిగో నన్ను ప్రతి పళ్ళి తీసుకెళ్తున్నావు, అందరికీ కారు జరిగిస్తున్నావు. నా ఇంట్లో ఉన్న శ్రమ మామూలు శ్రమ కాదు ప్రభా అనేటప్పటికి నేను ఇస్తాను కదా కుమార్తె, నేను ఇచ్చానంటే పడిపోతావు అని ఏమి ఇస్తారు ప్రభా, ఇదిగో అప్పు సరిపడగా గృహం ఉంది, మళ్ళా 2 పాపలకు వివాహం చేయాలి, ఏముంది తండ్రి అని అలా ప్రార్థన చేసి కుమార్తె ఎందుకని అట్ల గురించి చూస్తావు, నువ్వు ఎదురు చూడకో, నశించిపోయిన బిడ్డలకి వెళ్ళి నువ్వు నా మాట ఉచ్చరించరా, నేను కార్యం జరిగిస్తానని మాట్లాడేవారు. నేను అందరి దగ్గర ఇదే మాట, నాకు వచ్చిన దర్శనంలో కూడా బెదరగారి గురించి కూడా నేను మాట్లాడితేనే ఉండేదాన్ని. అయితే ఇప్పుడు పలానా దుఃఖకి వెళ్ళండి కార్యం జరిగేస్తుంది అని దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మ నాలో నుంచి వచ్చేసి అక్కడ చెవిటి వాళ్ళకి మగవాళ్ళు దేవుడు ఎన్నో కార్యాలు జరిగేవారు. ఇంకో మాకు మాటలు వినపడుతున్నాయి, కుమార్తె వచ్చింది, ఎక్కడి నుంచో ప్రార్థన చేసింది అని దేవుడు మాట్లాడితేనే వాళ్ళ ద్వారాగా సాక్ష్యాలు వచ్చింది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు గొప్పదే. మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోవడం. మనకి ఏదైనా శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చింది ఎవరికి చెప్పకూడదు మన. ఎందుకంటే అక్కా చెల్లెలైనా ఎవరికైనా సరే గొమ్మన అదే మాట బయటకు వెళ్తే 4 రకాలుగా చెప్పుకుంటారు. అదే మాట మన దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే తెల్లారినప్పుడు ఉత్తరం ఇస్తాడు. అది నిజమైన మాట ఈ రాహిల్ సిస్టర్ చూసింది. ఎందుకంటే నా సాక్షి మీరందరూ వినాలి, మీరందరూ చూడాలి. ఎందుకంటే గొప్ప దేవుడు, ఎందుకంటే మాట ఇచ్చిన వాడు మాట నెరవేరుస్తాడు. అలాగ నాట నెలకి వెళ్ళేటప్పటికి అందరికి వారం ప్రార్థన చేసి వచ్చి నేను నెల వచ్చేటప్పటికి హైదరాబాద్ వెళ్తా ఉండేదని ఆ కుమార్తె నన్ను తీసుకొచ్చింది, చాలా బాగా తీసుకెళ్ళేది. ఎందుకంటే ఆలో నేను మాట ఏదైనా చేస్తే గుర్తుపెట్టుకి నీ మాట వదలరు. ఎందుకన్నా సరే అంటే వాళ్ళ ద్వారాగా నేను ఈ సాక్ష్యం పొందుకున్నానండి. 5-12 నెలలు వచ్చేటప్పటికి నెల ఎడుతూ ఉండేదాన్ని. ఏం చేస్తానన్నా ప్రభా, అది ఎంత ఉంది, 100 గజాల స్థలంలో ఏం రేట్ అవుతుంది, ఏమి రాదు కదా, అప్పుడు సరిపోద్ది కదా, నేను 2 పిల్లలకి వివాహం చేసుకోవాలి, నువ్వు ప్రతి గృహానికి తీసుకెళ్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకంటే తీసుకొస్తున్నావు, నాకేమి హెల్ప్ చేస్తావు తండ్రి, నాకు ఏమీ లేదు కదా, నేను ఇలాగే నా మాట పడి దొందా, నాకు అన్నీ అమ్మేసుకున్నాను, ఏమీ లేదు, పిల్లలే ఎదుగుతున్నారు అని ప్రార్థన అలా చేసుకుంటా ఉండేది. కుమార్తె విశ్వాసం వాడు, కుమార్తె నేను ఇచ్చాను తట్టుకోలేవు అనేవారు. ఎండ లేకండి దేవుడు అంటే మనకి ఇస్తాడంట, ఏముంది ఇస్తానికి అనేటప్పటికి పక్కనే బావగారు స్థలం అంటే 6 లక్షలు కనిపిస్తారండి, ఇల్లు బిల్డింగ్ కూడా. అయితే దేవుడు చూసారా, నేను ఇచ్చేదాకా ఆగు, నీకు ఇస్తానని పంటిస్తానన్నారు. అప్పుడే మన బాధలోను జనాలు పీకుతూ ఉంటే ఎప్పుడమ్మేద్దాం చూస్తాం. అయితే ఆ ఈ రేట్లు అనుకుంటా వచ్చి ఎంతో జనం చూసుకుంటే ఇల్లు అమ్మేస్తామనేటప్పటికి ఎంతో జనం చిరాకు వచ్చేసి ఏంటి ప్రభా అనేటప్పటికి 11 నెలలు వచ్చేటప్పటికి
ఇంకా నాకు కారం చేయవా ఏంటి తండ్రి అనేటప్పటికెళ్ళి దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. ఈ రోజు కలిసి ఏ బేరగాళ్ళని నా ఇంట్లోకి రాని ఒక తండ్రి. ఎందుకంటే నీవు ఇష్టమైన బిడ్డలో, నిన్ను నమ్ముకున్న బిడ్డలో నా ఇంట్లోకి నువ్వు ఎలా తీసుకొస్తావో ఇద్దరు ద్వారా ముగ్గురు ద్వారాగానే మాటలో ఇది అవ్వాలి ప్రభు. ఇంకా మేము లెగలేకపోతున్నాం. ఈ గృహానికి అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ తప్ప ఇగో తక్కువ కడుతున్నారు తండ్రి అనేటప్పటికి దేవుడు మాట్లాడుతున్నారు, కుమార్తె ఎన్ని పోగొట్టుకున్నా నీకు అన్ని ఒకటి ఇస్తాను, విశ్వాసం ఉంటావా అని. ఒకసారి పిచ్చెక్కిపోయండి, ఏం చేయను ప్రభు అని సనగాల కొనగాల. సనిగితే దేవుడు ఊరుకోడు. ఏంటి తండ్రి అనేటప్పటికి ఒకటేనండి, ఎందుకంటే మనము పెట్టుకున్న మాట దేవుడు వింటాడని సమస్త ఎరిగినవాడు. అయినప్పటికండి 12 వారాలు వచ్చేటప్పటికండి మా పాప చిన్న పాప కూడా బాగా కుదిరిపోయిందండి. అయినప్పుడు ధనం లేదు, ఏం చేయాలి అనేటప్పుడు వాళ్ళు కూడా అన్నారు తర్వాత ఇంటికి వెళ్ళామా, తర్వాత చూద్దాం అనేటప్పటికండి. అయితే కాదు, మాట తేడా రాకూడదు అనేటప్పటికి ఏది జరిగిన దేవుని కార్యంలోనే జరగాలి, దేవుని చిత్తంలోనే జరగాలి. మనుషుల చిత్తం అయితే వ్యర్థం. అయితే ఇప్పటికీ ఒక రోజు నాకు ఇదే స్థలము 25 సంవత్సరాల క్రితం నాకు చూపించారండి. ఇదే మూల, ఇదేంటి అడవుల్లో సుజనాల్లో చూపిస్తున్నారా, స్థలం ఇల్లు కట్టేసినట్టండి, ఇదేంటి ఇల్లు ఉండగా నేను ఇదప్పటికి ఈ సుజనాలు కట్టి చూపిస్తానని చాలా మందికి నేను చెప్పానండి. చెప్తే దేవుడు చూసారు, ఏ స్థానం అయితే ఎప్పుడైతే చూపించారో అప్పుడే దేవుడి చిత్తమండి. అయినప్పటికంటే ఇలాగంటే 12 వారాలు వచ్చేసేటప్పటికి ఇంకా నెల అలాగే వెళ్తూ ఉండేదండి. ఆయన నోటు మాట ఇచ్చుకుని నేను పరిగెత్తుకుని తెచ్చేసుకునేదాన్ని. ఆ మాట మరణ నీ కాలు కిందకు వచ్చేస్తుంది, అప్పుడు నీ కాలు కిందకు వచ్చేస్తే చూడడానికి మాత్రం దోతలు వస్తాయి, అన్ని దరిద్రాలన్నీ పట్టిపోతాయి, సిరి సంపదలు అన్నీ మీకు ఇస్తారని చెప్తూ ఉండేవారు. ఆ మాటలు వెళ్ళేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరించుకోడు. ఆ పాత్ర చేసుకున్నాడు. 12 నెలలు వచ్చేటప్పటికండి 12 నెలలు కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరాలు వెళ్ళాను, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది. నాకు కార్యం జరగలేదు ప్రభు అనేటప్పటికండి కూర్చుని అలాగా ఆలోచించుకున్నాం. ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చేటప్పటికండి దేవుడు చేసిన కార్యం అంటే భార్య భర్తలు వచ్చి అమ్మా గుర్రం అమ్ముతారన్నారంట కదా, చెప్పండి అమ్మన్నారు. నేను సన్నిధి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆయనకి ఫోన్ చేసి కూర్చోండి మీరు అంటే మరి యజమాని గారు రారా అంటే ఇంకా నా మాట ఏంటంటే అనేటప్పటికి వెళ్ళి నా తండ్రి దగ్గర నేను మాట్లాడేటప్పటికి దేవుడు నా నోటి ద్వారా నువ్వేం పలుకుతావో అదే కార్యం జరిగించి ప్రభు అనేటప్పటికి వెళ్తాము అనేటప్పటికి పక్కన 6 లక్షలకి వెళ్ళిందండి. అనేటప్పటికి ఎంత చేస్తుందమ్మన్నారు. అయితే 25 లక్షలు అనేసి నేను అన్నాను. అది కాదు ఇది కాదు 25 లక్షలు ఆవిడ ఏం చెప్తే అది అనేసి అనండి. మాట తెరకూడదు అంటే సరేలే అని అనేసి వచ్చి అలా మాట చెప్పేటప్పటికండి దేవుడు చేసిన కార్యాలు అందరూ బాగోవాలి. ఎందుకంటే నా గొడవ కొనుక్కున్న వాళ్ళు కూడా బాగోవాలి. వాళ్ళు బాగుంటేనే కదా ఏదైనా సరే. దేవుడు ఒకళ్ళు మనం చెడిపోయి మనం అమ్మేసుకుని మళ్ళీ కొనుక్కున్నారన్నాక మాట కూడా రాకూడదు. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు ఆశీర్వదించబడాలి. అయినప్పటికి దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు 3 లక్షలు ఇచ్చారండి మాకు భజన ఇచ్చేటప్పటికి చూడండి. ఎందుకంటే గృహం అమ్మకుండానే ఈ గృహంలో కార్యం నేను జరిగిస్తున్నానంటే మనకు తెలియదు కండి ఏం కార్యమో. అప్పుడు 200 గజం ఈ స్థలం కొనేసింది నా గృహంలో దస్తాలు పెట్టారు 2 వారానికి వెళ్ళండి. ఎందుకంటే ఎంత మహిమ దేవుడే ఉన్నాడండి. అయినప్పటికండి నాటనో అన్ని వస్తువులు కూడా అమ్మేసామండి. అమ్మేసేటప్పటికి ఏం చేస్తానంటే ఆ ఇచ్చి ఇంకా ధనవతి అమ్మ అనేసింది. నేను ఈ స్థలం కొని దేవుడు నా ఇంట్లో పెట్టి అది ఇంకా 2 నెలలకి రెస్ట్ అవ్వలేదండి. అయినప్పటికండి నేను అడిగాను ప్రభు మరి ఫస్ట్ కాలంలో నీకు వెయ్యాలి కదా, నేను ఎలా పట్టుకెళ్ళిన ప్రభు అనేటప్పటికి బంగారం మొదలు చూపిస్తున్నారైనా. అయినప్పటికీ గబగబా తీసింది. నాకు ఇష్టమైంది. నేను కొట్టు దగ్గరికి వెళ్ళి బిస్కొట్టు మొక్క కొట్టించి అట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళు కూడాను కొట్టోళ్ళు ఏంటి నీ బిస్కొట్ పట్టుకెళ్తాం ఏంటి అనేటప్పటికి ఏదో మీకేంటి చెప్పకూడదు దేనికైనా సరే ఎవరికో పెడతానికనేసి నేను పుట్టి దగ్గర తీసుకొచ్చి అదే 12 నెలలు కాడనే సాక్ష్యం చెప్పుదాం అనేటప్పటికి నా పేపర్ చూసి చాంపిసూరు వేద కింద పెట్టేశారు. నాకు ఏంటి సాక్ష్యం, నాకు సాక్ష్యం చెప్పాలంటే నాకు పరిశుద్ధాత్మ కుమ్మరిస్తున్నాడు. నా సాక్ష్యం చూసాడు ఆయన భయపడిపోయాడు. కింద పెట్టేశారు ఏంటి అనేటప్పటికి నేను ఏం చేస్తానంటే డబ్బాలు వేసేసి మొక్క నేను ప్రార్థన చేసుకుని వచ్చేసాడు. వచ్చేసేటప్పటికి మళ్ళా మా మనవరాలండి
నేను వేసి వచ్చేసానండి. ఆ రోజు కానీ నుంచి ఇంకా పెద్ద మాట ఏం మాట్లాడుతున్నారో అన్నీ కలిసి దేవుడు వరమిచ్చి నాకు అక్కడ ఈ రోజు కానీ మీరు సేవకు పరిగెత్తుతారు, దేవుడు మీలోంచి మాట్లాడతారు అంటానే ఉన్నారు. అయితే ఇప్పటికి ఇక్కడ నేను ఎలాగా దేవుడు మాట్లాడి స్థలం వెళ్ళకున్నారో అసలు ఊహించలేదండి. చెప్పబోతుందండి, నేను ఏ ఈదులో అయితే ఎవరైతే నన్ను చదివారో మనసా ఏంటి ఇవిడి అంత వస్తువులు పోతే అసలు మనసు సేవ కొడతలేదు, దేవుడు దేవుడు అంటే తిరుగుతుంది ఏంటి అన్న వాళ్ళు నన్ను వేస్తే రానిగా తీసుకెళ్తా ప్రభావం తెచ్చుకుంటుందని నేను 12 నేను వచ్చేటప్పటికండి నేను దేవుడు కానికి వెళ్ళి వేసి వచ్చేసేటప్పటికి వారానికి బంగారం కూడా రేటు కూడా దిగిపోయింది. దిగిపోయిన తర్వాత నేను అడిగాను ప్రభు ఏంటి అనేటప్పటికి ఇలాగా 3 కాసులు బంగారం నా పిల్లలిద్దరికి నాకు దేవుడు అక్కడ ఆగ్రహంలో ఉండేకొని నా మామేళ్ళలో వేసి ఎక్కడైతే మనుషులు మాట్లాడారో, ఎందుకంటే ఎవరన్నా చెడిపోతున్నారంటే వాళ్ళ మీద 10 రాళ్ళు వేసి వేస్తారు. అయ్యో పాపం ఏంటి ఇలాగైంది అన్న మొక్క మాత్రం అనరు. ఎందుకంటే ఇరిగి పొరుగు బాగుంటేనే మనం బాగుంటాం అనేటప్పటికి దేవుడు విస్తారంగా చూస్తారండి. బాగోకూడదని చూసి వాళ్ళు ఇప్పటికైనా తెప్పండి. ఎందుకంటే దేవుడు చేసిన మాటకి చెప్తున్నాను నేను. ఆ రోజు నుంచి నన్ను దేవుడు ఆగ్రహంలో చేస్తే రానిలా బయటకు తీసుకొచ్చారండి. అయినప్పటికీ అలాగే దేవుడు కొట్టు కార్యాలు జరుగుతానే నా జీవితంలో ఎన్నో మాట్లాడతాను. నేను దేవుడు చూడే మాట్లాడేద్దాన్ని. ఒకటి ప్రభు ఏ బిడ్డకి నేను ఏ స్థానంలోకి వెళ్తానా ఆ స్థానంలో నా కాలు తొలిపురమన్నా ప్రభు ఇదిగో జీవ గ్రంథంలో మాటలు బయలుపరుస్తున్నాం. జీవ గ్రంథంలో మాట నీలో పరిశుద్ధాత్మ నేను కుమ్మరించి ఇదిగో నేను మాట్లాడతాను. అక్కడ కుమార్తెలు చెప్పు ఆ ద్వారాగా నేను పలికించుకుంటాను. నేను జీవ గ్రంథంలో మాటని దేవుడు మాట చివరండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేసి జీవ గ్రంథంలో మాట నీకు ఇది తెలియపరుస్తున్నా నాలో నుండి ఆడకు తెలియపరిచినాడు. చూసి చదువుకుని అమ్మో తండ్రి గొప్పవాడు, ఈ రాహిల్ శిష్యుని పట్టుకున్నాడు అనేసి దేవుడు అందరూ చూడి మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు గొప్ప అయ్యింది. ఎందుకంటే మనం మర్చిపోకూడదు, బాధలో శ్రమల్లో ఏది వస్తుందనేసి విశ్వాసంగా చూడాలి. ఆలస్యమైన శాస్త్రమైన మనం పొందుకోవాలి. ఎందుకంటే వచ్చేస్తుంది, ఎలా చేతికి వచ్చేస్తారు, ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. చేతికి ఎలా ఇచ్చేస్తాడు దేవుడు, ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. విశ్వాసముగా దేవుడు ఆయనలో ఉండి ఇదిగో శృతిస్తే సాధన పారిపోతే, శృతిస్తే అప్పులు శ్రమలు పారిపోతాయి అనేసి ఎవరైతే దేవుడికి స్తుతిస్తారో ఆ రోజు కానించి నేను అడుగుతా ఉండేదాన్ని, ప్రభా ఇంటి నాలో చదువుని తీసేస్తున్నాను అన్నావు, నాలోంచి మాట్లాడుతున్నా ఆ మొక్కలేంటో నాకు తెలియవచ్చండి. కుమార్తె నీకు నేను ఇవ్వను కదా, సమయంలో నేను ఇస్తాను, రాష్ట్రాలు దాటేస్తా కుమార్తె, జీవ గ్రంథము ఇది గొప్పది కుమార్తె, చూడు నీలో చదువు లేకపోయినా నేను తెలియపరుస్తాను కుమార్తె, నువ్వు ఎప్పుడు స్థుతిస్తానే ఉండేదాన్ని. 12:30 వరకు సన్నిధి గదిలో స్థుతించేటప్పటికి 12 అయినప్పటికి అమ్మా నువ్వు నడు, దూతలు వస్తాయి, నేను మాట్లాడుకోవాలని మనుషులు ద్వారాగా తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆ కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చేయి పట్టుకుని ఇలా చేతి చోటు ఇలా కొట్టి అమ్మా లేమ్మా ఇంటికి వెళ్ళి పడుకోమ్మా, దూతలు వస్తాయమ్మా, నేను మాట్లాడనమ్మా అని మాట్లాడేసి వెళ్ళిపోయేవారు. గబగబా లేసిపోయి బాబాయ్ ఎప్పటికి తల్లి తీసి తల్లి నన్ను దొడ్డేప్పుడు మీరు నేను సన్నిధి కట్టుకున్నాను తల్లి కొట్టేటప్పటికి. అందుకే ఒకదాన్ని ఉండొద్దని అన్నాను. బాగా తిరిగి భయం ఉండే నాకు, ఎందుకంటే ఆ కళ్ళలో అడినా నాకు భయం అండి. దేవుడు భయం ఇచ్చాడండి, అక్కడ కార్యం జరిగిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రకాలుగా మరణించి ఓ బిడ్డల్ని లేపుగానే దేవుడు ఉంటానన్నారండి. ఎందుకంటే ఏ బిడ్డ కూడా నశించిపోదండి. విశ్వాసముగా మన సన్నిధి గదిలో వెళ్ళి ఈ మాట రేపు పొద్దున మనకి ఇలా జరగాలి, మన భర్తకి ఇలా జరగాలి, ఈ జాబ్ కావాలి, ఇదిగో ఈ స్వస్థ దేవుడు ఇస్తాడు, ఈ వ్యాధిని తగ్గిస్తాడని మన సన్నిధి గదిలో మాట్లాడితే దేవుడు చేసిన కార్యములు ఎందుకంటే అమ్మ నా కుమార్తె మొరపెట్టింది కదా, నేను రేపు రోజున ఉత్తరం ఇచ్చేస్తాననేసి ఆయనే ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రెప్పలాడుతూ వస్తాడు. ఎందుకంటే ఆ ఆత్మకు మనకి ఏ మరణం రాదు, ప్రతి మరణం కూడా మన అరికాల దగ్గరికి వచ్చేస్తుంది, ప్రతి అప్పు కూడా మన అరికాల దగ్గరికి వచ్చేస్తుంది. ఎన్నో శ్రమలు చుట్టున్నారా, బాధలు చుట్టున్నారా, కష్టాలు చుట్టున్నారా, నాకు ఇది జరగదంటారా, ఏ నామని ఈ సంవత్సరంలో గొప్ప కార్యం చూస్తారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన నా సాక్ష్యము మీరు వింటున్నారు కాబట్టి శ్రద్ధగా ఏంటంటే, ఎందుకంటే నాకు ఇచ్చింది నేను ఎలాగా దేవుడు నన్ను నేవనెత్తుతున్నారో మిమ్మల్ని కూడా సమయంలో
దేవుడిని ఏమనెత్తుతాడు, జీవ గ్రంథంలో ప్రతి మాట కూడా తెలియపరుస్తారు. నా కుమార్తె నుంచి ఈ రోజున మాట్లాడిన కుమార్తె వాక్యములను, ఎందుకంటే అందరూ బోధించి నేర్చుకుంటారు. మాకు నేర్చుకోలేదు, మేము మాకు నేర్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించి ఇది సమస్తము కూడా ఎవరైతే విశ్వాసంగా చూస్తున్నారో నాకు కూడా ఈ కార్యం జరిగిద్దానండి. ఈ రీతి మీరు చోటు మాట్లాడతాడు దేవుడు. అవును, ఆఫీసులో ఉన్నారా మీరు, జాబ్ చేస్తున్నారా మీరు, చిన్న జాబా పెద్ద జాబ్ వస్తుంది చూడండి, ఎందుకంటే ప్రమోషన్ వస్తుంది చూడండి. ఈ రోజే ఇది ఎవరైతే మీరు వింటున్నారో, అవును, ఎందుకంటే దేవుడు మాట్లాడేది. నా కుమార్తె నువ్వు మాట ఉచ్చరించి నా బిడ్డలకు ప్రార్థన చేయి, నేను నా బిడ్డలకు కార్యం జరిగిస్తానని నా జీవము గల దేవుడు మాట ఇచ్చారు. మీకు చేయరా, చేసిస్తాను. ఎందుకంటే విశ్వాసం అంటే ఇరికి పడిపోయి అన్ని విశ్వాసముగా విశాలముగా దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే విశ్వాసంగా చూడండి, విశ్వాసంగా సాక్షులు దేవుడు ఆయనకి ఘనత మహిమ జీవము గల దేవుడికి ఇసిన సాక్ష్యము ఆశీర్వదించిన గాక. అయితే ప్రార్థన చేస్తాను మాత్రుల విశ్వాసంలో ఆయన ప్రభా, మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన ప్రభా, నీ అలాడు దోతల సడికడ కాపుదలుండి నా ప్రభా, నీ కుమార్తెలో ఉండి నా ప్రభా ఈ రోజు మాట్లాడి ఉన్నావు తండ్రి నా ప్రభా. ఈ మాట సిలువ పక్క నుండి నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి నా ప్రభువును ప్రభా. ఒక మాట వేయకూడదు, ఒక మాట తీయకూడదు అన్నావు తండ్రి నా ప్రభా. సమస్తం నీకు తెలుసు నా ప్రభా. ఎవరైతే నా ప్రభు నశించిపోతున్నారో ప్రభా, అప్పుల బాధల చోటి, చీకటి చోటి నా ప్రభు, వ్యాధుల చోటి నా ప్రభా, నాకు ఇరికి పడిపోయిన స్థలాల గురించి నా ప్రభువును నా ప్రభా, నీ బిడ్డల నా ప్రభా, ఎదుగో నా ప్రభు ఇదే ప్రార్థన ద్వారాగా నా ప్రభా మీరు నా ప్రభా ఆ బిడ్డల్లో ఉండి నా ప్రభు గొప్ప కార్యం జరిగిస్తున్నావు తండ్రి నా ప్రభా, గొప్ప కార్యం జరిగిస్తున్నావు తండ్రి నా ప్రభువును ప్రభా. 7 సంవత్సరాలు అయితే మరణాలు చుట్టున్నారయ్యా, ఈ సంవత్సరం మరణం తొక్కి నా బిడ్డ బిడ్డలు వెళ్ళాలి తండ్రి నా ప్రభువును ప్రభా. సమస్తము కూడా నా ప్రభా నాయన నీ బిడ్డల దైవజనులందరూ దేశము కూడా నా ప్రభా పల్లికి నా వెళ్తున్నారు ప్రభు. నీ బిడ్డల మీద హస్తము తోడే ఇచ్చిన ప్రభువును ప్రభా. నీ కుమారుడు వచ్చి నాకు వాక్యములో నా ప్రభు బోధించవు నా ప్రభా. నీ కుమారుడు సువార్తన అనేక దేశము నా ప్రభా పల్లి పట్నం పంపించినందుకు నా ప్రభా ఆశీర్వదించండి నా ప్రభువును ప్రభా. నేను విశ్వాసముగా ఎవరైతే నా చూస్తున్నారు ప్రభా, ప్రతి బిడ్డకు కూడా నా ప్రభా ఈ రీతిలో సమాధానం చెప్తున్నావు తండ్రి నా ప్రభువును ప్రభా. నీ బిడ్డల నా ప్రభు విశ్వాసముగా ఉండి నా ప్రభా మాకు ప్రార్థన చేయాలని నా ప్రభా ఎవరైతే నా ప్రభా ఇదైనా నా ప్రభు చేయించుకుంటారో నా ప్రభా, ఆ బిడ్డల ద్వారాగా కార్యం జరిగించి ఆ బిడ్డల ద్వారా అనేక బిడ్డలకు నా ప్రభా ఈ సువార్త ప్రకటించిన దయచేసి నా ప్రభా ప్రతి గృహం గడప పంపించిన ప్రభా నీ కృప నా ప్రభా శాస్త్రమే కుమరించిన ప్రభా బలంగా ఆశీర్వదించినందుకు ఘనత మహిమ ఇదే ప్రభా. నేను ఒక్కొక్క బిడ్డ గృహాల్లో నా ప్రభా ప్రధానమైన దోతలుగా నేను గేటు గుమ్మ దగ్గర కాపుదల ఉండాలి ప్రభా. నచ్చలేని యేసు నామములో ప్రభువులు వేడుకుంటున్నా తండ్రి గారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అవునండి, చూసి మీరు ప్రార్థనలకు ఎవరైతే ఫోన్ నెంబర్ తీసుకుని మీరు నాకు ప్రార్థన చేయమంటే ఎప్పుడు 24 గంటల్లో కూడా నేను ప్రార్థన చేస్తానండి, చేయను అన్నమాట నా నోటంట రాదండి. దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చుట్టే ఇదే నాకు ఇచ్చిన వరం అండి. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉంటే దేవుడు చేసిన కార్యములు మీరు చూడాలి. ఈ చిన్న సాక్ష్యం ఆశీర్వదించగలగా. ఆమేన్ ఆమేన్. ప్రార్థనల కొరకు